ఏవండి అమ్మ ఫోన్ మాట్లాడండి. హలో అత్తగారు. హలో అల్లుడు బాబు, నేను బస్ స్టాండ్ లో ఉన్నాను. మీరు ఇంకా బస్ స్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకోవడం మానలేదా? అప్పుడంటే అడుక్కు తినేవారు. ఇన్ని ఆస్తుపాతులు సంపాదించక కూడా కులవృత్తి చేయడం అవసరమా? ఎక్స్ట్రా చేయొద్దు అల్లుడు గారు, నేనేం బత్తాకాయలు అమ్ముకోవడం లేదు. కరెక్టే కదా, సీతాఫలం సీజన్ కదా. ఎవరిని? మిమ్మల్ని కాదు అల్లుడు గారు, ఎవరు ఆటోవాడు వస్తావా అని అడుగుతున్నాడు. పిలిచాడు కదండి, వాడితో వెళ్ళిపోకండి. ఇంట్లో మామయ్య ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోండి. వీడండి ఫోన్ కట్ చేసి నేను చెప్పేది అనుకోండా, తింగర్ సచ్చినోడు. నోరు మూసుకోండి, మా అమ్మ మన ఇంటికి వస్తుంది. అంటే మన ఏరియా బస్ స్టాప్ లో ఉంది, వెళ్ళి తీసుకొని రండి. నాకు చెప్పలేదు కదా. నాకు చెప్పింది. అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏం కుటుంబమే మీది, సమానత్వం పాటించడం రాదు. మీ అమ్మ చెప్పకుండా ఇంటికి వస్తుంది, ఇందులో సమానత్వం లేదు. అర్జెంట్ గా మీ ఇద్దరు పేర్లు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. మా అమ్మని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తారా లేదా? తీసుకురాను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. మన ఇంటికి మనం తీసుకొస్తేనే కదా సమానత్వం అవుతుంది. అయితే 3 పిల్లలు ఒకటేనని మీ అమ్మ చెప్పింది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. సమానత్వం పాటించడం ఏమీ లేదు. ఏంటి ఇందాక నువ్వు నా భుజం మీద కొట్టావు కదా, కొట్టి సమానత్వం చేశా. సరే, మీరు మా అమ్మకు ఫోన్ చేసి బస్ స్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకుంటున్నావా అని అడిగారు కదా, నేను కూడా మీ అమ్మకు ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో రేక్కాయలు అమ్ముకుంటున్నావా అని అడుగుతాను. అప్పుడు సమానత్వం అవుతుంది. ఎంత ట్రై చేసినా మా ఆయన్ని బస్ స్టాండ్ వరకు పంపించలేకపోయాను. అది కాదే, నీ మొగుడు నన్ను బత్తాకాయలు అమ్ముకునేదాన్ని అన్నాడు. తొక్కలే, జాబ్ రాకముందు వాడి ఇంటింటికి తిరిగి ఫినాయిల్ సీసాలు అమ్ముకునేవాడు. మేము తోంకున్నోడికి తోంకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏవైనా కావాలా? మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్, పెనాయిల్ అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. రేపు అమ్మాయి తరపు వాళ్ళు ఇల్లు చూసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం ఈ సమానత్వం గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు నీకు ఆయన గురించి తెలుసు కదా, మరి పెళ్లి చూపులకి ఎందుకు పంపించావు? మనకి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్లతో మీరు ఈ ఊర్లోనే ఉంటున్నారని చెప్పారు. తెలిసి నాకు పంపించకపోతే లేనిపోయిన డౌట్లు వస్తాయి కదా. సర్లే, నిండా మునిగినోడికి సలే ఉంటది. ఈ సిచ్యువేషన్ లో మనం వాడిని సైడ్ చేయలేం, కంట్రోల్ మాత్రం చెయ్యాలి. అల్లుడి గారు బాగున్నారా? చెప్పకుండా వచ్చారని ఫీల్ అయ్యారంట. సారీ. ఎంత బాగా చెప్పారు అత్తగారు, మీ సారీతో సమానత్వం అయిపోయింది. మీకు కూడా సారీ. ఎందుకు అల్లుడు గారు? అదే పొద్దున్న మీ బిజినెస్ గురించి మాట్లాడాం కదా, బత్తాకాయలు బత్తాకాయలు. అయినా మీ కష్టంతో పోల్చుకుంటే మా కష్టమే ముందులే అల్లుడు గారు. నాదేం కష్టం? అదే మీకు ఉద్యోగం రావడానికి ముందు ఇంటింటికి తిరిగి ఫినాయిల్ బాటిళ్లు, యాసిడ్ బాటిల్ అమ్మేవారంట కదా, దాని గురించి. అమ్మా, గోపురం చీపుర్లు, చెత్త చాటలు కూడా, అవి కూడా. అల్లుడు గారు, అదే ఫినాయిల్, యాసిడ్ బాటిల్ అమ్మేటప్పుడు డెమో కూడా ఇచ్చేవాళ్ళ? అంజు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, రేపు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికొస్తున్నారు కదా, తమ్ముడు లేడు, మరెలా? వాళ్ళొచ్చేది ఇల్లు చూసుకోవడానికే, వాడిని చూసుకోవడానికి కాదు. వాడిని ఆల్రెడీ పెళ్లి చూపులు చూసేశారుగా. ఆయన వీడొకడు పనికి మాలినోడు, ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఫ్రెండ్స్ తో బలాదూరు తిరగడానికి వెళ్ళాడు. సరే, నువ్వు టీవీ ఆన్ చేయి, సీరియల్ టైం అయింది, నేను వస్తున్నా. అయ్యయ్యో, అలా మొహం మీద తలపేసేస్తారేంటండి, తప్పు కదా? మరి సమానత్వం పాటించకపోవడం కూడా తప్పు కదా. ఇప్పుడు నేనేం పాటించలేదు బాబు. మీ ఇంటికి 4 వచ్చాం కదా. అవును. మా ఇంటికి వచ్చినప్పుడు 4 రావాలి కదా, మరీ చెప్పాను కదా. అవును, కానీ కినీలు లేవు. సమానత్వం పాటించకపోతే నేను కనీసం నోటితో చెప్తా, అదే మా అత్త అయితే నోటితో కరిచేస్తుంది. చిచి చిచి చి, నమ్మకండి, నాకు సమానత్వం అంటేనే అసహ్యం. ఏంటి? ఇంట్లోకి రమ్మంటున్నా. నన్నా? నువ్వు లోపల తగలబట్టావు కదా ఆయన్ని. మీరండి.
బాధపడకు బాబు, మనం సమానత్వం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాంలే. అర్జెంటుగా ఈ విషయం గ్రీన్ బుక్లో రాసుకోవాలి. రండన్నయ్య గారు ఇల్లు చూపిస్తాను. పైన కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది అన్నయ్య గారు, వెళ్ళి చూద్దాం. ఇల్లు చూపులంటే మీ ఇల్లు చూపించాలి, మా ఇల్లు కాదు. కొంప తీసి రేపు పొద్దున పెళ్ళయ్యాక కొడుకు కోడలు కూడా ఇక్కడే ఉంచుతారా ఏంటి? అల్లుడు గారు ఆ. కామెడీ చేస్తున్నారు అన్నయ్య గారు, మీరండి. అన్నయ్య గారా? ఇంతకు ముందు మీరిద్దరు చుట్టాలా? ఏమే అంజు, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదే, నాకు తెలియకుండా ఇంత మోసం చేశారా? ఏంటిది? ఏవండి, ఆ అన్నయ్య గారు కాదు, సంబంధం కుదుర్చుకుంటున్నాం కదా ఆ అన్నయ్య గారు. ఓహో, ఆ అన్నయ్య కాదు, ఆ అన్నయ్య. ఆ అన్నయ్య. తుప్పు పుట్టిన సామాన్లు ఎనుక సామాన్లు ఉడకమ్మేసినట్టు ఏంటి కూడా ఎవడు కొడుకోవాలి. అది కూడా సేమ్ ఫీలింగ్. వినపడిందా? ఇద్దరు బావాలు ఒకటే కదా, వినపడదా? వాడికి వినపడిందంటే మన ఇద్దరికి పగిలిపోతుంది. నోరు మూసుకొని రా. రండి అన్నయ్య గారు. అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? రాలేదమ్మా. తను కూడా వస్తే బాగుండేది. కూల్ డ్రింక్ తీసుకోండి. స్ప్రైట్ అదే కరెక్ట్. అమర్రాహే గారు, ఏంటి బాబు, ఏమైంది? మా ముగ్గురికి థమ్స్అప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనే సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈయన ముష్టోని చూసినట్టు చూస్తారేమో. బాబు, అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అమ్మా, తమ్ముడిది ఇంకా అమ్మాయిది జంట బాగుంటుంది కదా. జంట అంటే ఇద్దరు బాగుండాలి కదా. మీ ఆయన ముందు పెట్టుకుని 2 క్వశ్చన్స్ అవసరం అని మీకు. అమర్రాహే గారు, నా ఫ్యాన్ రాలేదేంటి? ఏంటి మీ ఫ్యానా? ఎవడాడు? అంజు, మన పంతులు గారు. బాబాయ్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు, సగం కాలం మొక్కజొన్న పొత్తులా ఉంటాడే ఆయన. అమ్మో, ఈ సమానత్వ సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు? పంతులు గారంటే అర్థమైపోతుంది కదా బాబు, ఇంతలా వర్ణించాలా? ముందు వస్తాననే అన్నాడు. మొన్న పెళ్లి చూపుల్లో నిన్ను చూసినప్పటి నుంచి ఈ ఇంటికే కాదు మా ఇంటికి రావడం మానేశాడు. ఆయనకి నా మీద ఉన్న అభిమానం అలాంటిది. కంగారు పడకండి మావయ్య గారు, ఆయనకి అభిమానానికి అవమానానికి తేడా తెలీదు. అల్లుడు గారు, ఏ ఎలా? అమర్రాహే గారు, వాడు మీ అల్లుడు కాదు, పనోడు, పెస్ట్ కంట్రోల్కి వచ్చినోడు. ఇంతకు ముందు అలాగే వేరే వాడిని అల్లుడు అనుకున్నారు. ఏమండి, పెళ్ళికొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఎవరిని పడితే అల్లుడు అనుకోవడమే. అల్లుడికి పనోడికి తేడా తెలియదు. కూర్చోండి. మీకేం బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోండి. ఏంటి చెల్లెమ్మ ఏదో ఆలోచిస్తున్నారు? అది పెళ్లిళ్ళ బ్రోకరు, మీ పేరేదో అమరేందర్ నాయుడు. ఆ? మరి మా అల్లుడు గారు అమర్రహే అంటున్నారేంటి? మీ వాడికి నోరు తిరగటం లేదని తన కంఫర్ట్ గా నా పేరు మార్చేసుకున్నాడు. ఈయనతోనుంటే ఎవరినన్నా మార్చేస్తాడు. ఇది వీళ్ళు ఇల్లు చూపులా లేదు, ఏదో నా సన్మాన్ సభలాగా ఉంది. పొగడ్డం ఆపేసి పని చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఎడారిలోనైనా హ్యాపీగా బతికేస్తావు బాబు నువ్వు. మాకే వీడితో ఎలా బతకాలో తెలియట్లేదు. మరి పంతులు గారి పరిస్థితి? ఈసారి మనం సరదాగా కలుసుకుందాం అనుకుందాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంతులు గారిని తీసుకొస్తాను, ముహూర్తాలు పెట్టేసుకుందాం. అంటే ఇవి ట్రయల్సా? నెక్స్ట్ టైం రియల్సా? సరే అయితే పంతులు గారికి మా ఇంటికని చెప్పండి, ఎగురుకుంటూ వచ్చేస్తాడు. అలా చెప్పిన తర్వాత ఎటో ఎగిరిపోయాడు. చెప్పకుండానే ట్రై చేస్తేనే బెటర్ అనిపిస్తోంది బాబు. మా అల్లుడి విషయం పక్కన పెట్టండి అన్నయ్య గారు, ఆ గోల మాకెప్పుడు ఉండేదే. మిగతా విషయాలు కట్న కానుకల గురించి ఆల్రెడీ అమ్మాయి చెప్పింది. చచా, కట్న విషయం కాదండి. మరి నేను చెప్తానండి. మా అత్తగారు సిగ్గుపడుతున్నారు. ఏంటి బాబు అది? మా వేణుగడి కలర్కి మ్యాచ్ చేయాలి. అర్థం కాలేదు. మా వేణుగడి కర్రీగా ఉంటాడు కదా, మీ అమ్మాయిని కూడా కొన్ని రోజులు ఎండలో తిప్పి ట్యాన్ చేయండి, అప్పుడు మ్యాచ్ అయిపోద్ది. అంతే కదా? అవును బాబు, ఆ. ఇవాళ జాబ్కి లీవ్ పెట్టావా? అవును అమర్రాహే గారు. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు లీవ్ పెట్టావు, ఈవేళ లీవ్ పెట్టావు. జాబులో ఏ ఇబ్బంది రాదా? ముసలోడు తింగరోడు అనుకున్నాను. నెక్స్ట్ టైం మా వారిని అవాయిడ్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు. అంటే చచా,
మా అల్లుడి గారికి అలాంటి భయాలు ఏం లేవన్నయ్య గారు. జాబ్ పోతే ఏంటి, అవసరమైతే మళ్ళీ పాత పనే చేసుకుంటారు. ఏం పని? అదే అన్నయ్య గారు, ఇంటింటికి తిరిగి ఫినాయిలే బాత్రూమ్ కడిగే యాసిడ్లే అని అమ్ముకుంటూ ఉండేవారు అన్నయ్య గారు. అమ్మా మర్చిపోయా, గోపురం చీపుర్లే, చెత్తెత్తే చాటలు అవి కూడా. ఆ, అవి కూడా అన్నయ్య గారు. అనవసరంగా చెప్పాను, ఆడేసుకుంటాను. పొరుగు మొత్తం పోతుంది. ఛీ, ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. సరేనమ్మా, ఆ? పంతులు గారితో వచ్చి మళ్ళీ మాట్లాడతాను. సరే అన్నయ్య గారు. భలే ఆడేసుకున్నావు అమ్మా. మా ఆయన్ని ఫస్ట్ టైం భయపడ్డం చూశాను. నేను వచ్చిందే అందుకు. ఇక్కడ నుంచి రోజు భయపడుతూనే ఉంటాడు.